వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్ మే జర్నలిస్ట్ కావ్య. ఇక వ్యూవర్స్ అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఒకసారి మనం చూస్తుంటే గోల్కొండ జగదాంబిక అమ్మవారి గుడిలో ఇయ్యాల సంది బోనాల జాతర షురూ కాబోతుంది. మరి ఆడ జాతర షురూ కావాలంటే అమ్మవారు అయితే బయలుదేరాలి కదా. ఇక అమ్మవారు ప్రతి ఏడాది కూడా శ్రీకాంతాచారి పూజారి ఇంటి దగ్గర నుంచి అమ్మవారు బయలుదేరుతుంది అనమాట. సో అక్కడ అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక పూజలు అయితే పొద్దుగాల నుంచి షురూ అయిపోయినాయి. ఇక అమ్మవారికి అభిషేకాలు అర్చనలతో ఈడ అమ్మవారు కదలబోతుంది. సో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి విఐపి రష్లు కూడా ఉన్నారు. ఇక మనకి ఎరకనే కదా బోనాలు అంటే ఖచ్చితంగా శివశక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించడం అనేది. అందుకనే తొలి పూజ అమ్మవారికి శివశక్తి అయిన శ్యామలమ్మ పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మవారికి అభిషేకం అర్చనలతో పాటు ఒడిబియ్యాలు కూడా సమర్పించడం జరిగింది అనమాట. సో ఒక్కసారి మనం శ్యామలమ్మతో మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ఒక్కసారి మనం ఇక్కడ పూజా విధానం కావచ్చు, ఇక్కడ నుంచి ప్రొసెషన్ ఎప్పుడు షురూ కాబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ తొలి పూజ అమ్మవారికి నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది అక్క మీకు? చాలా సంతోషంగా ఉంది. తొలి పూజ ఈరోజు ఆదిగా అంబ జగదాంబకి బోనంతో పాటు అభిషేకంతో పాటు అంటే ఇక్కడ ఉత్సవం మూర్తులు ఇక్కడ నుంచి అభిషేకం చేసుకొని అమ్మవారి ఆషాఢంకి ప్రారంభమవుతాయి. ఏనుగు అంబారి మీద వెళ్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అండ్ ఆ ఫ్యామిలీకి కూడా, ఆ కుటుంబానికి కూడా అమ్మవారి దీవెనలు సదా మన తెలంగాణ యావత్ ప్రజలందరూ, తెలుగు వాళ్ళందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సకాలంలో వర్షాలు పడాలి. ఈ ఋతు సంధి సమయంలో మనం ఏదైతే కోరుకుంటామో పాడి పంట గొడ్డు గోద అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. సో ఇట్లా తొలి బోనమే కాదు, ఇక్కడ తొలి పూజ కూడా నిర్వహించారు శ్యామలమ్మ. అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రతి ఏడాది కూడా దగ్గరుండి నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ నుంచి అమ్మవారు బయలుదేరుతుంది ఊరేగింపుగా. గోల్కొండ కిలా చేరిన తర్వాతనే అమ్మవారి బోనాల పండుగ అనేది షురూ అవుతుంది. సో ఎట్లయితుంది ఇక్కడ ఉత్సవాలు? ఉదయం నుంచి ఏమేమి పూజలు జరిగినాయి? అందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. ఉదయం నుంచి పంచామృతంని అమ్మవారికి అభిషేకము, అలాగే ఓడిబియ్యాలు వేయడము, కల్లుసాక పెట్టడము, అలాగే అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఇక్కడ రిసాల బజార్, మౌలాగంజ్, కార్వాన్, సనత్ నగర్, ఇంకోటి పొట్టంచెరు, నింగంపల్లి నుంచి ఎవ్రీ ఇయర్గా వచ్చి అమ్మవారికి ఓడిబియ్యాలు సమర్పించాం. అలాగే విధంగా కొన్ని సంవత్సరాల నుంచి దేవాలయ మహాంకాళి అమ్మవారి పూజలు చేస్తున్నాం. అలాగే చేసుకుంటే తాత ముత్తాతలతో మీ మహాంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకి అదే మా పూర్వీకులు ఎలా చేస్తారో ఆ విధంగానే పూజలు చేసుకుంటూ అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే ప్రొసెషన్ మస్తు పెద్ద ఎత్తున చేస్తారు. మరి ఈ ఏడాది ప్రొసెషన్ ప్రత్యేకత ఏంటి? అని ప్రత్యేకంగా పోతున్నారు. ఈ ఏడాది ఎంతమంది ఉండబోతున్నారు? ఈరోజు పోతలింగంలో ఒక 100 పైన 101 పోతురాజులు, అలాగే కళాకారులు, కల్చర్ డిపార్ట్మెంట్స్, డప్పు బైండ్ల వాళ్ళు, అలాగే పెద్ద ఎత్తున ఊరేగింపు తీసుకురావడము. ఈ కార్యక్రమంలో చాలామంది ముఖ్య అతిథులు కూడా రావడం జరిగింది. ఇంకోటి అంటే అమ్మవారు మా శ్యామలక్క గారు కూడా ఈ కార్యక్రమం వచ్చి అభిషేక కార్యక్రమం చేతులతో దివా చేయడము ఇంకోటి చాలా అదృష్టము. ఎందుకంటే ఈ అమ్మవారు మహాంకాళి స్వయంభూ వెలిచిన గోల్కొండ అమ్మవారి ఉత్సవ మూర్తులు ఇక్కడ నుంచి 1 గంట నుంచి బయలుదేరి గోల్కొండ కోటకి చేరడం జరుగుతుంది. సో ఇక ఇప్పుడు మనం పల్లవి ప్రశాంత్ కూడా మాట్లాడదాం. పోయిన ఏడాది ఇక్కడ గట్టిగా మొక్కుకున్నాం అమ్మవారికి, మళ్ళీ ఏడాది దర్శనంకి వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచి అనిపించింది. అన్న చెప్పిన అన్న రాగానే మంచి అనిపించింది. మనకు తెలంగాణ అనగానే బోనాలు, బతుకమ్మ పండుగ. అమ్మవారిని మొక్కుని ఏ పని అయినా సరే మనం మొక్కుని ఒక అడుగు ముంగటికేసి తల్లిని ఎన్నుకుని నడిపిస్తుంది. నాకు మస్తు సంతోషంగా ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ గోల్కొండ కోటకు చేరిన తర్వాత కూడా దర్శనాలు ఉంటాయి. చెప్తా. బాగుంది, చాలా బాగుందండి. అంటే మెయిన్ ఏంటంటే నాకు బోనాల పండుగ అని రాగానే బోనాల పాటలు నేను ఎన్నో అంటే V6 ఛానల్లో కానివ్వండి, వేరే పెద్ద పెద్ద ఛానల్స్ నుంచి నేను చాలా పాటలు చేశాను. నా పేరు బోలే, మీ అందరికి తెలుసు, బోలే షావలి అంటారు నన్ను. సో నేను ఇటీవల బిగ్ బాస్ తమ్ముడు, నేను పాట బిడ్డగా, తమ్ముడు రైతు బిడ్డగా మరి బిగ్ బాస్లో మీ అందరికీ దర్శనం ఇచ్చినాం. అలాగే ఇవాళ అమ్మవారి ఆశీర్వాదం, ఆ దేవుళ్ళ ఆశీర్వాదం, మహంకాళి, ఉజ్జయిని మహంకాళి ఆశీర్వాదం, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సాయిబాబాచారి, శ్రీకాంత్ చారి వీళ్ళ సమక్షంలో ఇంత అద్భుతంగా ఈ పండగ గోల్కొండ బోనం నుంచి ఈ పండగ స్టార్ట్ అయ్యి 1 రోజుల పాటు, అంటే ఫస్ట్ బోనం అనగానే గోల్కొండ నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడనే కాదు, మేము ఇక్కడి నుంచి అమెరికా లాంటి, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోకి వెళ్ళి కూడా అక్కడ బోనం గురించి, బతుకమ్మల గురించి మేము అక్కడ బాగా మా పాటల్ని అక్కడ మేము చాటి చెప్పడం జరిగింది. సో మీతోటి నాకు ముచ్చట కంటే కూడా ఒక పాట వినాలని ఉంది అమ్మవారు. ఎందుకంటే అన్న పాటనే చాలా మంది అనుకుంటారు ముచ్చట కంటే. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్, ఆ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్, ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్. ఏ బువ్వ కుండల నైవేద్యం, సుట్టు సున్నపు సింగారం,
పసుపు కుంకుమ బొట్లంతం ఎలుగుతా అంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావు రంగ ఎత్తెను బోనం దిల్యం బల్యం కుడుకలు బెల్లం దర్వాజన యాప కొమ్మలు చేసెను గానం దిల్యం బల్యం శావల తాళం మెరుస్తాంది గోల్కొండ తలపై బోనం. సో ఈ ఏడాది ఏమేమి పాటలు పాడిరు, ఎట్లా ఉంది? ఈ ఏడాది కూడా అమెరికా సాంగ్ అని చేశానండి. అమెరికా పాట బోనం అని ప్రపంచ బోనం సాంగ్ చేశాను. ప్రోమో ఆల్రెడీ వచ్చేసింది. అదితి మీడియా ద్వారా చాలా పెద్ద పాట, అది చాలా అద్భుతమైన పాట. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ గోల్కొండ నుంచి ప్రపంచ దేశాలకు బోనం ఏ రకంగా ఉద్భవించి ఏ రకంగా స్ప్రెడ్ అయింది, ఆ దేవత ఆశీర్వాదం అమ్మవార్ల ఆశీర్వాదం ఎట్లా అయితే ఇదైందో ఆ పూర్వకంగా నేను గుండెలోంచి ఒక అద్భుతమైన పాటను నేను అందరికీ అందించాను. అదే అమెరికా బోనం. అందరు చూడండి అదితి మీడియా ఛానల్లో. సో ఇక తెలంగాణలో బోనాల పండుగ అంటే ఆట పాట ఉండాల్సిందే. అందుకనే అందరూ కూడా గోల్కొండ కిలా అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే తొలుత ఇక్కడ నుంచి అమ్మవారు బయలుదేరి గోల్కొండ కోటకు చేరుతుంది అనమాట. అప్పుడు దర్శనం అయితే అందుకనే తొలుత ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం పూజలు నిర్వహిస్తున్నారు అని చెప్పి. అంటే ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు తమ్ముడు పల్లవి ప్రశాంత్కి. అంటే ఇంత కామన్ మ్యాన్గా ఒక రైతు బిడ్డ మట్టి బిడ్డ నుంచి అంత స్థాయికి ఒక బిగ్ బాస్లో ఒక విన్నర్గా గెలవడానికి గల కారణం మీ అందరికి తెలుసు. పోయినసారి ఇదే ఉజ్జయిని మహంకాళి దగ్గర గోల్కొండ బోనాల్లో మొక్కుకున్నాడు నేను బిగ్ బాస్ పోవాలని. సో ఇప్పుడు బిగ్ బాస్లో విన్నర్గా మళ్ళీ ఇదే దేవత ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేయడానికి ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ శ్రీకాంతాచారి, సాయిబాబాచారి గారు వీళ్ళందరి సహాయంతో ఇక్కడ మేము రావడం, మమ్మల్ని ఆహ్వానించడం, మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళ ఆశీర్వాదాలు ఈ యొక్క తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాలకి ప్రపంచ దేశాలకి మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై ఉజ్జయిని మహంకాళి. పల్లవి ప్రశాంత్ తమ్మి మీకు గుర్తుకుందో లేదో నాకైతే యాదుకుంది. మరి గట్టిగా ఏం మొక్కుకుంటున్నావు అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ విన్ అయితే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాను. సో ఎట్లా అనిపిస్తుంది మరి అట్లా విన్ అయ్యి దర్శనం చేసుకుంటాను? నాకు చాలా మంచిగా అనిపించింది శ్రీకాంత్ అన్న. ఇట్లా అప్పుడు అంటే నేను వచ్చినప్పుడు ఇట్లా అప్పుడు మంచిగా దగ్గరుండి అమ్మవారికి పూజ చేయించిండు. ఈసారి ఇట్లా మీరు రావాలంటే అన్న మేము మొక్కుకున్నా నాకు ఇక మాటలు వస్తలేవు. ఎందుకంటే కోరిక తీరినాక ఎట్లుంటుంది చెప్పు మీరే, ఆ ఆనందానికి అవధులు ఉన్నాయి. నాకు మంచిగా అనిపించింది. నాకు మంచిగా అనిపించింది. మా అందరు అన్నాలు వేసుకొని వచ్చిన కూడా గట్టిగా మొక్కుకోని ముక్కులు కూడా తీరాలని నేను కూడా అమ్మవారి తరఫున కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో ఇదనమాట మొత్తానికి అయితే శ్రీకాంతాచారి ఇంట్లో అమ్మవారు విగ్రహం బయలుదేరి గోల్కొండ కిలాపైకి చేరబోతుంది. దానికి సంబంధించిన మొక్కులు, అమ్మవారికి ఒడిబియ్యాలు, ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు.